సంగతి తెలుద్దాం పదండి. రే అలా చూడండి రా. ఎలవయా అన్నా పవర్ కట్ అయింది, ఇప్పుడు ఏం చేద్దాం? రండ్రా టీ తాగొచ్చి చూద్దాం. అయితే మీరు కూడా టీ తాగిరండి. రే నువ్వు అటువైపు చూడు. సరేనా? నువ్వు ఇటువైపు. సరేనా? అలాగేనా? తమ్ముడు తమ్ముడు ఏంటి? లాస్ట్ వచ్చే నంబర్ ఏదో చూసివ్వు. ఎందుకు? నీకు ఆపరేట్ చేయడం రాదా? టచ్ ఫోను నాకు తెలీదు. మిస్ కాల్ లాస్ట్ నంబరా? కాదు కాదు, ఆఖరి నంబరు. ఇదిగా. థ్యాంక్స్ అన్నా. మీరు చెప్పిన చోటుకు వచ్చాం. కేకే నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. బాగా వెతికి చూడరా. అన్నా ఎవరు లేరన్నా? నువ్వు వాటి చూడరా. కేకే నగర్ లో ఉన్నారా? కేకే నగర్ కదా. సరిగ్గా కాస్త జాగ్రత్తగా చూడు. సరేనా? రే బాగా చూడండి. అన్నా మన అన్న ఇక్కడ కూడా లేడు. రే ఆడు చూడరా. ఇక్కడ ఎవరు లేరన్నా. అన్న ఇక్కడ కూడా లేడన్నా. ఎక్కడున్నారా? కేకే నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. బయట మాదాగుడి ఉందా? మాదాగుడా? అవును మాదాగుడి ఉందా? లెఫ్ట్ లో తిరిగేటప్పుడు ఒక గ్రౌండ్ కనిపించిందా? గ్రౌండ్. రే గ్రౌండ్ ఉందారా? అవును ఉందన్నా. అన్నా తమ్ముడు చూశాడు, గ్రౌండ్ ఉందట. పోలీస్ స్టేషన్ ఉందా? ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. తిరుచిలో కేకే నగర్ కామరాజేశాలలో ఉన్న పోలీస్ స్టేషన్ అంటే ఎవరికైనా తెలుసు, కానీ నీకెందుకు తెలియట్లేదు? తిరుచినా? అరే ఈ విషయం తెలుసుకోకుండా చెన్నైలో ఉండే కేకే నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నామన్నా. తెలివి లేని చచ్చు దద్దమ్మలారా, వెంటనే తిరుచికి రండి. అలాగన్నా? రే అన్న తిరుచిలో ఉన్నారు, పోదండ్రా తిరుచికి వెళ్దాం. ఇక్కడున్న వంటవునికిను అక్కడున్న వంటవునికిను తేడా తెలియకుండా వెళ్తున్నాడు. ఈ రౌడీ నాగొడుకులకి బుద్ధి లేదనేది తెలిసిపోయింది. రౌడీలకి బుర్రెందుకు? నువ్వు ఆ కేసే కదరా. మీకుందా? రే అక్కడ నిలబడింది ఎవరా? రే నువ్వెవరో చెప్పరా. ఎవర్రా నువ్వా? ఎరా నీతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదరా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావా? తిరగరా. నువ్వా? నేనేనండి సార్. నన్ను తప్పితే ఈ స్టేషన్కి వాంటడిగా ఎవడొస్తాడండి? పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. నేను చెప్పాను కదా నా నాయకుడు ఒంటరిగా వస్తాడని. సింహం కదా ఎక్కి తొక్కేస్తాను రా నా కొడక. చచ్చేలాగా ఉన్న కోడి కూడా ఒంటరిగానే ఉంటుందిరా. ఏసీ వచ్చే టైం అయింది, బయటికి పోరా. సార్ ఏసీ రానిండి సార్, వేడిగా ఉంటాం కదా, కూలింగ్ అయిపోతుంది. అవును మీరెందుకు హీట్ అవుతున్నారు? రే నేను ఏ ఏసీ గురించి చెప్తున్నాను, నువ్వు ఏ ఏసీ గురించి చెప్తున్నావు? అసిస్టెంట్ కమిషనర్ గురించి చెప్తున్నా. రానిండి, ఇక్కడికి వచ్చి మనకి చూడనియండి సార్. చూడండి, ఆ ఏసీ వచ్చినా ఆ దేవుడే వచ్చినా నేనున్నానయ్యా. నా నాయకుడు వర్ధిల్లాలి, నా నాయకుడు వర్ధిల్లాలి. సరే కదా, నా అసిస్టెంట్లకు నా మీద గౌరవం ఏంటో.
రే ఒకటే కదా ఒక్కడు అరిసింది. 9 మంది అవుతారు. 9 కోటి అవుతుంది. 1 కోటి ఎన్నో కోట్లు అవుతుంది. అతి త్వరలో నేను కూడా సీఎం అయిపోతానుగా. అసిస్టెంట్. ఆ? అవును, ఇంతకు ముందు నేను చూడలేదు కదరా. నేను కూడా అయ్యా. నీ అబ్బాయి తెలియనోడు నిప్పట్టించుకుందాం అనుకున్నావు. ఇలాంటి పనులు చేసేవాడికి ఎవరికి రా నాయకుడు తెలుసు? అయ్యా ఏ పార్టీలో ఉన్నారా? పార్టీయా ఇంకా ప్రారంభించలేదురా. ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు నన్ను శిష్యుడిగా తీసుకోలేదు. నాకు కొత్త నాయకుడు దొరికాడు. ఇక నాకు ఏ సమస్య లేదు. అన్నిటినీ నా నాయకుడు చూసుకుంటాడు. మర్యాదగా బయటికి పో. అందరికీ నమస్కారం. నేను బయలుదేరతాను. అందరూ నన్ను పంపించండి. కొట్టానంటే నువ్వేమన్నా యుద్ధానికి వెళ్తున్నావురా? హారతి ఇవ్వడానికి. అసిస్టెంట్, నేను ప్రారంభించబోయే పార్టీలో నువ్వే కోపాసే. ఎందుకు కోపడుతున్నావన్నా? ఆయన అన్నదానికి నీకు మీనింగ్ తెలీదా? అరే, కోపాస్ అంటే నీకు తెలీదా? ఆహా. అప్పుడు నాకు తెలీదు. అలాగైతే నేను ప్రారంభించబోయే పార్టీలో నువ్వే కోపాసే. నువ్వు బయటికి పోతావా లేదా? కార్యకర్తలారా, నేను వెళుతున్నాను. నువ్వు వెళ్ళన్నా నాకే సమస్య లేదు. అదే నువ్వు ఉన్నావు కదా. ఇంకో 3 రోజుల్లో వీళ్ళందరినీ మన పార్టీలోకి జాయిన్ చేసేస్తా. ఈ ఏటుగారిని కూడా. ఈ నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో చూసావా? ఇంకా 3 రోజులు. ఈ 3 రోజుల లోపల నా కార్యకర్తలు ఎలా బయటికి తీసుకొస్తున్నాడు? అవును, వాళ్ళు బయటకు వస్తారా, నువ్వు లోపలికి వస్తావు. రే పోరా ముందా. నమస్కారం. మా నాయకుడు వర్ధిల్లాలి. బంగారు నాయకుడు వర్ధిల్లాలి. బంగారు నాయకుడు వర్ధిల్లాలి. ఏయ్, ఏయ్, ఎవరయ్యా వాడు? స్టేషన్ ముందు తగలబెట్టడానికి ప్రయత్నించాడు సార్. ఏయ్, ఇలాంటి వాళ్ళు చస్తే చస్తారని వదిలేదు కానీ ఎందుకు కాపాడారు? ఇలాంటి వాళ్ళని లాకప్లో పెట్టి టైంకి భోజనం, కాపలాకి పోలీసులు. పోలీసులు అంటే పోయా. చిలక సూపర్గా ఉంది. ఆ? ఏమయ్యా హెడ్? సార్, ఎవరయ్యా వీళ్ళు? లేచిపోయి వచ్చిన కేసు సార్. లేచిపోయిన కేసా? సూపర్గా ఉంది. సార్, ఈ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చింది తంగరాజు గారే. ఆయనకి మీకు పడత కదా. అయినా నేను చెప్పేశాను, ఇక మీ ఇష్టం చూసుకోండి. ఏయ్, తెలుసయ్యా, వదిలే. సంతోషంగా ఉండనివ్వరు కదా. ఏయ్ చిట్టి, నీ పేరేంటి? ఆ? చెప్పవా? సిగ్గుగా ఉందా? ఆ? ఏయ్, అడుగుతున్నాను కదా, నోరు తెరవా? ఏంటి, అయిపోయిందా? సార్, ఒక అమ్మాయితో ఎలా మర్యాదతో మాట్లాడాలో మీకు తెలీదా? అరే, కోపం వస్తుంది. ఏయ్, తగ్గు లేదా చంపే. సార్, ఏంటయ్యా? తంగరాజు గారి బండి వచ్చింది. ఇదిగో. సార్, మా లారీ కచేరీ చేస్తుంటే మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ పల్లారి మల్లారి అంతా నాకు తెలీదు. ముందు అందరు లోపలికి రండి. కళ్యాణ మండపంలో విశాలంగా ఉందే. బాగా పడుకొని నిద్రపోవచ్చు అనమాట. వెళ్ళ మూల కూర్చో. వచ్చేసా సార్, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నైట్ డ్యూటీకి మనుషులు లేరు, అందుకు తీసుకొచ్చాను. మాకు వేరే పని లేదా? సార్ 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 పొద్దున్నే కచేరీ ఉంది సార్. కొంచెం తొందరగా పంపిస్తే మంచిది సార్. మీ మీద అనుమానపు కేసుతోనే తీసుకొచ్చాను. ఇంకా ఏ కేసు వేయలేదు. ఏ కేసు లేదట్రా, వెళ్దానండి. ఏయ్, నేను చెప్పినట్టు విన్నావంటే అది మీకు మంచిది, మాకు మంచిది. రేపు ఏ రోజో తెలుసా? మీ పెళ్లి రోజు ఏంటుంది? అదే రేపు కాదు, ఈ రోజు. అదెందుకురా గుర్తు చేస్తున్నావు? అందుకే కదరా నైట్ డ్యూటీకి వచ్చాను. బాగా తన్నులు తిన్నట్టున్నాడు. బయటే పెద్ద పులి, ఇంట్లో పిల్లి అనుకుంటాను. రేపు బాబరీ మసీదు కూల్చిన రోజు. సార్, దానికెందుకు సార్ మమ్మల్ని తీసుకొచ్చారు? తలకి చంద్రన్ రాసి బొట్టు పెట్టుకుంటే నమ్మేస్తావా? అందుకే అనుమానపు కేసులో తీసుకొచ్చాను.
సార్ ఎక్కడో పడగొట్టినందుకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? అరే వీడికి ఎలా అర్థమయ్యేలా సోడా చెప్పాలి? తీసుకురమ్మని చెప్పరా? రేయ్, నువ్వు దక్షిణ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళామనుకుంటాను. అయ్యో సార్, నేను మాట్లాడేది మీకు వాయించినట్టుందా? దక్షిణ ఇచ్చి పంపిస్తానంటున్నారు. రే వాయించరా, దక్షిణ ఇస్తారట. ఏమయ్యా? నేను చెప్పింది లాటి దక్షిణం. వెళ్ళా మూల కూర్చోవయ్యా. అలాగా సరే సార్. అరెరే. సార్ అది మీరు వాయిస్తారా? హే, ఇదిగో తీసుకో. అమ్మా బాగా టెన్షన్ అవుతున్నారేంటి? అబ్బా, ఏమయ్యా ఇక్కడి నుంచి తొందరగా వెళ్తావు అనుకుంటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు?